హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. శ్రీరామనవమి సందర్భంగా మేము మా కాలనీలో కూచిపూడి డ్యాన్స్ వేద్దామని అనుకున్నాము. పిల్లలు ప్లస్ నేను ఒక సపరేట్ సింగిల్ డ్యాన్స్. దానికోసమని ఈసారి మేమే రెడీ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాము. బట్ అనుకోకుండా పిల్లలకి మళ్ళీ కాస్ట్యూమ్ మ్యాన్ని అండ్ మేకప్ మ్యాన్ని పిలిచాము. ఎందుకంటే యాక్చువల్ లంగా బ్లౌజ్ అలా వేద్దాం అనుకున్నాము. బట్ మళ్ళీ సిమిలర్గా ఉండరు, డిఫరెంట్గా ఉంటారు. ఇవన్నీ ఎందుకు, పిలిపించేస్తే అయిపోద్ది అని అనుకున్నాము. బట్ నేను మాత్రం ఖచ్చితంగా ఈసారి రెడీ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. సో రాముల వారికి ఆరెంజ్ కలర్, తను కూడా ఆరెంజే ధరిస్తారు కాబట్టి సో ఆరెంజ్ కలర్ శారీ ప్రిఫర్ చేశాను. సో యూట్యూబ్లో చూసి ఆ శారీ, ఎందుకంటే నాకు ధోతి మోడల్లో కట్టుకోవడం వచ్చు. బట్ ఇలా ముందు కుర్చీలు రావాలి చూడండి, దానికోసం అని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఎక్కువ టైం పట్టలేదు. ఎందుకంటే నాకు శారీ ఇట్లా డిఫరెంట్గా స్టైల్స్ అలా చేసుకోవడం చాలా ఈజీగానే వస్తుంది కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. నెక్స్ట్ మేకప్ స్టార్ట్ చేశాను అనమాట. మాయిశ్చరైజర్, నెక్స్ట్ ఫాలోడ్ విత్ ప్రైమర్, తర్వాత పాండ్స్ బేసిక్ మాత్రమే యూజ్ చేశాను. ఫౌండేషన్ మాత్రం చాలా ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. అంతే, మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. అండ్ జ్యువెలరీ వచ్చేసరికి ఏం చేశానో చెప్తాను చూడండి. స్టిక్కర్ ఒకటి మాత్రం తనని అడిగాను, మేకప్ మ్యాన్ ఇచ్చారు స్టిక్కర్. ఐలాషెస్ కూడా గట్టిగా దిద్దుకోవాలన్నమాట. ఈ జ్యువెలరీ వచ్చేసరికి నా పూల జడవి, అంటే మనకి వెనకాల జడ బిల్లలు ఉంటాయి కదా, దాంతో పాపిడి బిల్లలు చేసుకొని మెడలో హారం చేసుకున్న, సూర్యచంద్రులు కూడా చేసుకున్నాను. నాకు మాత్రం రెడీ అయ్యాక అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. బొట్టు ఒకటి లైట్గా ఒక వైట్ కలర్ది దిద్దుకోవాలన్నమాట. అది దిద్దుకొని కింద ఒక చుక్క పెట్టుకోవాలి. ఓవరాల్గా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా రెడీ అవ్వడం. కూచిపూడి కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.